వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు దూరం అయ్యావు. మరలా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎంత ఎక్కువ తిడితే అంత నాకు పదవులు వస్తున్నటువంటి దాంతో నువ్వు 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 విలేకరుల సమావేశాలు పెట్టుకుంటూ రకరకాలుగా మాట్లాడుతున్నటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. అందరికంటే చంద్రబాబు నాయుడు గారికి నీ గురించి బాగా తెలుసు. ఎందుకంటే నువ్వు ఏ పార్టీకి ఎప్పుడు సేవ చేయలేదు, ఏ పార్టీలో ఎక్కువ కాలం కొనసాగలేదు, ఏ పార్టీకి నువ్వు జెండా పట్టలేదు. పని చేయకపోయినా కూడా నీకు పదవులు ఇస్తే నువ్వు ఎమ్మటే ఆ పార్టీకి పంగనామం పెట్టి నువ్వు బయటకు వచ్చినాక మరలా నువ్వు తిరిగి ఆ పార్టీలో చేరితే నీకు సిగ్గులేకపోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు నీ యొక్క నిజస్వరూపం తెలుసుకొని ఇతను యొక్క శరీరం అంతా పదవ వ్యామోహం పిచ్చి తప్పితే ఇంకోటి లేదు. పైకి గాంధేయవాదులు అంటాడు, పైకి నాకు మనువాదం హిందూ భావజాలం ఉంటాడు తప్ప ఇతనికి ఎలాంటి ప్రజల పట్ల కానీ అదేవిధంగా వాళ్ళ యొక్క కులస్తుల పట్ల కానీ దళితుల పట్ల ప్రేమ లేదు. కేవలం పదవి వ్యామోహం అనేది గుర్తించి నిన్ను పక్కన పెడితే ఈరోజు పదవుల కోసం ఒకసారేమో జగన్మోహన్ రెడ్డి గారి దొంగ, జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత లేదని చెప్పేసి అంటూ ఉంటారు. మరోసారేమో విజయమ్మకి అన్నం పెట్టలేదని చెప్పేసి అంటూ ఉంటాడు. మీ ఇంటికి విజయమ్మ గారు వచ్చి అన్నం పెట్టని చెప్పి అడుక్కుందా? లేదు, నువ్వేనో వాళ్ళ ఇంట్లో బెడ్డ కింద దూరి మొత్తం వాళ్ళు చెప్పుకునే విషయాలు మొత్తం వింటున్నావా? అసలు ఏంటి నీ భాష? ఈరోజు నువ్వు ఏ పార్టీకి నువ్వు కాంగ్రెస్ నుంచి ప్రస్తావన మొదలుపెట్టుకుంటే టీడీపీ, తర్వాత వైసీపీ, ఆ తర్వాత మరలా టీడీపీ. అంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో దళితుల్లో పదవంటూ వస్తే నాకే ఉండాలి, నేనే ఉండాలనేటువంటి స్వార్థపూరిత సంకుచిత నిర్ణయాలు వల్లే ఈరోజు నువ్వు రోజు రోజుకి కుదించిపోతున్నటువంటి పరిస్థితి. నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి మందగించిందని దానికి ఎంతకంటే సాక్ష్యం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నేను చూసి పొద్దుతిరుగుడు పువ్వు కూడా సిగ్గుపడతా ఉంది, నాకంటే ఎక్కువ తిరుగుతున్నాడని చెప్పేసి అని. రంగుల రాట్నంలో ఏ విధంగా అయితే రంగుల రాట్నం రంగులు తిరుగుతూ ఉంటావో అంతకంటే వేగంగా నువ్వు తిరుగుతూ ఉంటే ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడే పరిస్థితి నేను చూస్తే సిగ్గుపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను దళితుడు కాబట్టి, మాదిగని కాబట్టి నేను ఏది మాట్లాడితే చెల్లెదు తెలియదు అనుకుంటే నీకేదన్నా చంద్రబాబు నాయుడు మీద కానీ ప్రేమ ఉంటే వాళ్ళ ఇంట్లో పోయి కంచాలు కడుగు. లేదు, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పీసుకు మేము తప్పులేదు అది. కానీ ఒక దళిత అనేటువంటి కారుని అడ్డం పెట్టుకొని ఏదో ఒక మాజీ మంత్రిని, అదేవిధంగా నేను సీనియర్ని కాబట్టి రాజకీయాల్లో సీనియర్ని, ఒక మాజీ మంత్రిని, దళితుడిని కాబట్టి నేను ఏది మాట చెల్లిదంటే ఇదే పార్టీలో కూడా దళితులు అంటే మేము ఉన్నాం. ఈ రాష్ట్రంలో దళితులను కానీ అణగారిన వర్గాలు కానీ మహిళలు కానీ గౌరవించి పెద్దపీట వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. దానికి సాక్ష్యం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విధానాలు కావచ్చు, గ్రామ సచివాలయం నుంచి మొదలుకుంటే పేదవాళ్ళకి విద్య గురించి కావచ్చు, వైద్యం గురించి కావచ్చు, అదేవిధంగా మంత్రి పదవుల్లో సామాజిక న్యాయం పాటిస్తూ 5గురికి కీలకమైనటువంటి మంత్రి శాఖలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లో దాదాపు 15 మంది ఎస్సీలకు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ఎంతోమంది ఈరోజు గత ప్రభుత్వానికి నాడు నేడు నెమరు వేసుకున్నటువంటి పరిస్థితిలో 6 నెలల కాలంలో 8 నెలలు అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రానికి నేను సంపద సృష్టిస్తున్నటువంటి ఆ పెద్ద మనిషి, సంపద సృష్టించకపోగా ఉన్న సంపద మొత్తాన్ని ప్రైవేటు దారద చేసి బొక్కబారలా పడ్డటువంటి ఆ పెద్ద మనిషి నాయకత్వంలో నువ్వు పదవులు కోరుకుంటావు, అంతకంటే సిగ్గే ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇటీవల నగాక మొన్న ఒక మాజీ మంత్రి, ఒక విద్యావంతుడు, ఒక మేధావి రాయలసీమ ప్రాంతం నుంచి శైలజనాథ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఒక వెన్నుపోటుదానటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నువ్వు చేరతావని చెప్పేసి దాని గురించి ప్రెస్ మీట్ పెడతాడు. నేను అడుగుతా ఉన్నా, డొక్కా మాణిక్ ప్రసాద్ గారు, నీకంటే వెన్నుపోటుదారులు ఎవరున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కుటుంబం నీకు భిక్ష పెడితే ఆ కుటుంబానికి ఆ పార్టీకి ఎన్నుపోటు పొడిచావు. నీకు గతంలో టీడీపీ వాళ్ళు ఎమ్మెల్సీ ఇస్తే వాళ్ళకి ఎన్నుపోటు పొడిచావు, మళ్ళీ అక్కడ చేరు. నీకంటే ఎన్నుపోటుదారులు ఎవరుంటారు? లేదు, నువ్వు నమ్ముకున్నటువంటి నాయకుడు కావచ్చు, నువ్వు ఏదైతే పదవాసిస్తున్నావో నీ నాయకుడు చంద్రబాబుకు చెప్పుకుంటా పోతా ఉంటే ఆంధ్రుల యొక్క ఆరాధ్యం చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినటువంటిది నీకు కనపట్లేదా? వాళ్ళ కొడుకున్నటువంటి హరికృష్ణ గారిని, వాళ్ళ కొడుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని, ఏ విధంగా అయితే పార్టీకి ఉపయోగించుకొని వాడుకొని వెన్నుపోటు పొడిచిందో నీకు అర్థం కావట్లేదా?
నీకు తెలియట్లేదా? అంతెందుకు, నిన్న ఎన్నికల్లో 24 ఎన్నికల్లో సంపద సృష్టిస్తాను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే జగన్మోహన్ ఇచ్చిన నవరత్నాలకు అదనంగా నేను పథకాలు ఇస్తానని చెప్పేసి వాగ్దానాలు ఇచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంతబడి చెప్పిన వాగ్దానాన్ని సూపర్ 6 అమలు చేయక ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తానికి వెన్నుపోటు పొడిస్తే అంతకంటే వెన్నుపోటుదాడు నీ కంటికి కనపట్టలేదా అడుగుతా ఉన్నా. ఎందుకంటే నువ్వు మీ ఇద్దరు ఒకటే కాబట్టి, నువ్వు వెన్నుపోటుదారుడివి, నీకు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలకి, నీకు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలకి, నీకు అవకాశం రాజకీయ పార్టీలకి వెన్నుపోటు పొడిచినటువంటి నీకు అదే తత్వం కాబట్టి, నువ్వు నమ్ముకున్నటువంటి, నువ్వు పదవాసిస్తున్నటువంటి నీ నాయకుడు వెన్నుపోటుదాడు కాబట్టి, మీ ఇద్దరు ఒకే జత పక్షులు కాబట్టి, ఒకే గూడు పక్షులు కాబట్టి నీకు ఇది తెలియకపోవచ్చావు. కానీ రాష్ట్రం ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాన్ని, ఈరోజు ప్రభుత్వాన్ని చూసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో దళితులు కావచ్చు, పేదలకు కావచ్చు, ఏదైతే చెప్పినట్టు ఆచరించి అమలుసినటువంటి విధానాలు చూస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇచ్చిన మాటకి కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే తప్ప ఇంకోటి కాదని చెప్పి ఈరోజు ప్రజలు మొత్తం కూడా ఆలోచిస్తున్న పరిస్థితిలోనే నిన్న శైలజనాథ్ లాంటి పెద్దలు ఆత్మావలోకనం చేసుకొని ఒక పీసీసీ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నటువంటి చేసినటువంటి మా మనిషి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే దాని కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. అంటే ఆంధ్రప్రదేశ్లో దళితులంటే నేనే ఎదగాలి, నేనే ఉన్నటువంటి స్వార్థపూరిత విధానాలకి స్వస్తి చెప్పమని చెప్పేసి నీకేదన్నా చంద్రబాబు గారు ప్రేమ ఉంటే ఆయన ఇంటికి పోయి రోజు ఆ ఇల్లు ఊడ్చు, ఆయన కాళ్ళు పిసుక్కో. లేదు లోకేష్ గారికి నువ్వు కాళ్ళు పిసికి ఆయనకి ప్రాపకం చేసి తప్పులేదు, మేము అది ఇష్టం, అది వ్యక్తిగత విషయం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పెద్దటువంటి సజ్జల రామకృష్ణ మీద కావచ్చు, ఎవరి మీదైనా సరే నువ్వు కానీ నీ స్థాయికి మించి మాట్లాడితే మాత్రం సహిస్తా ఊరుకోని చెప్పి సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు రాజకీయ ఏదైతే ఎన్ని చొక్కాలు ఇప్పేసావో, ఎన్ని రంగులు మార్చావో చూస్తూ ఉంటే, చెప్పుకుంటూ ఉంటే ఈరోజు మాకే వాస్తవంగా నీకంటే వయసులో తక్కువ వాళ్ళమైనా నీ గురించి మాట్లాడుకోవాలంటే సిగ్గుపడతా ఉన్నాం, బాధపడతా ఉన్నాం. ఇంత దిగజాల్సిన అవసరం ఉందా? పెద్దలు అంటారు 60 సంవత్సరాలు దాటితే బుద్ధి మందగించిద్దని చెప్పేసి. పాపం అది ఆ బుద్ధి మందగించి ఆ స్వాతంత్రం పెరిగిపోయి పదవుల కోసం ప్రాకులాడటం కోసం ఇలాంటి చవాకులు పేరితే మాత్రం సహించమని చెప్పి సందర్భం చేస్తున్నాం. నీకు ఒకటి తెలియజేస్తూ ఉన్నాం, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. డొక్కా మాణిక్యప్రసాద్ గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళ వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకు చవాకులు పేల్చే వాళ్ళ వరకు ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. నిప్పుకు చెదలబట్టదు, జగనన్న క్రేజ్ తగ్గదు. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవాన్ని, అభివృద్ధిని కాంక్షించినటువంటి మనిషి జగన్మోహన్ గారు కాబట్టి ఒక పెద్ద తప్పు చేసేటువంటి దాంట్లో ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా సింహాలోకం చేసుకుంటా ఉంది. ఏందా పరిస్థితి అని చెప్పేసి